ఆ షాప్కి వెళ్దామా? అలాగేనండి. సార్ ఏం సార్ ఆ షాప్కి వెళ్తారు? ఏముందండి ఆ షాప్లో? మా దగ్గర ఉన్న సరుకునే అద్దారు బీరోలో పెట్టి 10 రూపాయలు దాన్ని 100 రూపాయలకి అమ్ముతారండి వాళ్ళు. రెండమ్మా రండి సార్, బ్రహ్మాండం వెరైటీస్ ఉన్నాయండి. ఏం సార్ చదువుకున్న వాళ్ళు మీరు కూడా క్వాలిటీ కోసం చూడకుండా షోకేసి బోల్తా పడతారు. ఏదో బడ్డీ పెట్టుకొని బతుకుతున్నావు ఊరుకుంటే నా కస్టమర్స్ లాగేస్తున్నావు ఏంట్రా? లాగేటి ఏంటి? నువ్వు అమ్మాయిలు పెట్టుకుని జనాలు లాగేట్లా? మా దగ్గర సొమ్ము లేవు కాబట్టి మాటలు చెప్పుకుంటున్నాం. ఇది వ్యాపారమయ్యా. ఆగండి ఆగండి. చూడరా, 20 లక్షల రూపాయలతో షాప్ పెట్టుకుంటే 500 రూపాయల బండి మీద బట్టలు పెట్టి నా కస్టమర్స్ అందరినీ బయట ఆపేసి నా బిజినెస్ లాక్ చేస్తున్నాడు. అది కదన్నా, 10 ఏళ్ళ మంది ఇక్కడ బతుకుతున్నాం. ఇవాళ ఉన్నపడంగా ఇక్కడి నుంచి లేచిపోమంటే మా పిల్లల గతేంటి? ఇంత కష్టపడి ఈ కాంప్లెక్స్ లో వ్యాపారం చేస్తుంటే వీళ్ళంతా జ్యోతిగాడికి 100-200 హస్తాలు కొడుతూ మా షాపులన్నీ కనపడకుండా చుట్టూ కమ్మేశారు. ఖాళీ చేయమన్నందుకు మా నాన్నని కూడా చంపేశారు. ఇన్నాళ్ళుగా మా తరఫున నువ్వు వచ్చావు, న్యాయం నువ్వే చెప్పన్నా. మా రక్తం పీలుస్తున్న జ్యోతిగాడి బారి నుంచి మమ్మల్ని రక్షించావు. ఇంతలో నేలతో చేతులు కలిపి మా కడుపులు కొడతావానా? చూడండి, ఎవరికి నష్టం కలగకుండా నేను చూసుకుంటాను. మరి మీరందరూ నా మాట కట్టుబడి ఉంటారా? మీరేం చెయ్యాలో నేను తేల్చి చెప్పే వరకు గొడవలు మానుకోండి. వెళ్ళండి. ఈ సమస్య ఈనాటిది కాదు శివయ్య, 25 ఏళ్లగా నలుగుతుంది. సిటీతో పాటు పేదరికం, దాంతోపాటు ఈ ఫుట్పాత్ బిజినెస్లు పెరుగుతూ వచ్చాయి. బళ్ళు తీసేస్తే వీళ్ళు బ్రతకలేరు, తీసేయకపోతే వాళ్ళకి వ్యాపారం ఉండదు. ఏమిటి శివయ్య ఆలోచిస్తున్నావు? ఏం లేదు పెద్దయ్య, వీళ్ళ కోసం మనం ఏమీ చేయలేవా అని. చెయ్యొచ్చు. ఫుట్పాత్ల మీద ఉన్న షాపులన్నీ ఈ స్థలంలోకి మారిస్తే వాళ్ళ మధ్య గొడవలు తీరిపోతాయి. షోరూముల్లో కొనుక్కోగలిగిన వాళ్ళు అక్కడ కొనుక్కుంటారు, కొనుక్కోలేని వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇంత పెద్ద స్థలంలోకి మార్చగలిగితే చాలా బాగుంటుంది పెద్దయ్య. కానీ ఈ స్థలం ఎవరిదో ఏమిటో? దానికో దారుంది. ఆ ఫుట్పాత్ షాపుల వల్ల మా బిజినెస్ కి చాలా నష్టం శివన్నా. అవునన్నా, రోజు రోజుకి వాళ్ళతో పెద్ద న్యూసెన్స్ అయిపోతుంది. అందుకే కదా చెప్తున్నది, మీరందరూ సహకరిస్తే ఆ చోటు ఖాళీ చేయించి వాళ్ళని వేరే చోటుకు పంపిద్దామని. దానికి మీలో ప్రతి ఒక్కరూ మీ వల్లైన డబ్బు సాయం చేస్తే బాగుంటుందన్నా. మీరు వాళ్ళని అక్కడి నుంచి పంపిస్తాము అంటే మా వైపు నుంచి 40 లక్షలు ఇస్తాం. చాలా సంతోషం. వస్తామన్నా. ఆ స్థలం విలువ 1,25,00,000. మీరేదో మార్కెట్ జనం వెల్ఫేర్ కోసం అంటున్నారు కాబట్టి 1,00,00,000 రూపాయలకి ఇస్తాను. అంత డబ్బు ఒకేసారంటే వాళ్ళు ఇవ్వలేరన్నా. ఓ పని చేద్దాం, ముందు అడ్వాన్స్గా కొంత అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుందాం. ఆ తర్వాత మిగతా అందరి దగ్గర కలెక్ట్ చేసి 4-5 నెలల్లో మొత్తం పూర్తి చేద్దాం. ప్రాబ్లం ఏం లేదు, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం మొత్తం డబ్బు అందాకే చేస్తాను. ఓకే, థ్యాంక్స్ రాయుడు. ఈ స్థలంలో మీరందరూ షాపులు కట్టుకోవచ్చు. ఈ స్థలం యజమానితో నేను పెద్దయ్య మాట్లాడాం. 1,00,00,000 రూపాయలు అవుతుందన్నారు. తర్వాత ఒకేసారి వింటే మీకు అలాగే భయమేస్తుంది. మీరు 200 మంది ఉన్నారు కదా, ప్రతి ఒక్కరూ తలా 30,000 కడితే 60 లక్షలు అవుతుంది. కానీ 30 ఏళ్ళంటే మీరు వెంటనే కట్టక్కర్లేదు. ముందు మీరందరూ అక్కడి నుంచి ఖాళీ చేస్తే ఆ షాపు ఓనర్లు 40 లక్షలు ఇస్తామన్నారు. ఆ 40 లక్షలతో ఈ స్థలం అగ్రిమెంట్ చేయించుకుందాం. ఆ తర్వాత మీరు 4-5 నెలల్లో 30,000 కట్టేస్తే ఈ స్థలం మందవుతుంది. తర్వాత మీ ఓపికను బట్టి మీరు షెడ్లు వేసుకోవచ్చు. ఎండొచ్చినా వానొచ్చినా మీరు బళ్ళు దోసుకుంటూ వెళ్ళక్కర్లేదు. చప్పట్లు కొట్టి జనాన్ని పిలవక్కర్లేదు. డబ్బులిచ్చి రౌడీని పోషించక్కర్లేదు. చూడండి, మనందరినీ ఇంతగా ప్రేమిస్తూ మన కోసమే పాటుపడుతున్న శివయ్యకు కృతజ్ఞతగా ఈ మార్కెట్ పేరు శివయ్య మార్కెట్ యార్డ్ అని పెడదాం. అల్లుడు, ఏంటి క్యాలెండర్ చూస్తున్నావు? కల్పన అస్థికలు నిమజ్జనం చేయాల్సిందే రేపే. నేను ఆ పని పూర్తి చేసుకుని వస్తాను.
నువ్వు బాగుపడవు, నా ఆశనమైపోతావు. మనమంతా కష్టపడి 2 వారాలు ఇలాగే పనిచేశామంటే మనం అనుకున్నట్టుగా శివయ్య మార్కెట్ యార్డ్ తొందరగా ప్రారంభించవచ్చు. అవును పెద్ద, తమరు చెప్పింది కరెక్ట్. అదేమిటి పోలీస్ జీబులు వచ్చినాయి, చూద్దాం రండి. ఏమిటండి మా స్థలంలోకి పోలీసులు తీసుకొచ్చారు? ఎవరు మీరు? అరే బడుద్దాయ్, ఈ ప్రశ్న అడగాల్సింది నేనురా. ఏ ఊర్రా ఇదంతా? ఎవరా? వీళ్ళంతా ఈ స్థలం కొనుక్కున్న వాళ్ళు. నా స్థలం నాకు తెలకుండా కొన్నారా మీరు? మీ స్థలమా? ఈ స్థలానికి పూర్తి హక్కుదారుని నేను. అదేమిటండి, ఈ స్థలం జీకే రాయుడిది. ₹1 కోటి డబ్బు కూడా కట్టాడు మా శివయ్య. ఆ శివయ్యవడు, జీకే రాయుడవడు? నోరు మూసుకుని బయటినాడు. ఇందులో ఏదో మోసం ఉంది. మేము ఇక్కడి నుంచి కదలాం. కదలకపోతే కాళ్ళు చేతులు విరగొడతాం. చూడండి, మా శివయ్య ఈ స్థలం వీళ్ళందరి పేర్లతో రిజిస్టర్ అయిపోయిందని కూడా చెప్పాడు. వాడు మోసగాడై ఉంటాడు. వాడిని కొట్టుకుంటారో చంపుకుంటారో నాకు అనవసరం. ముందు కంటే బయట పండి. మేము వెళ్ళాం, మేము మోసపోయాం. మా శివయ్య వచ్చేదాకా మేము ఇక్కడి నుంచి కదలం. అంతా కూర్చోండి, ఎవ్వరూ కదలొద్దు. ఏందండి ఇది? యూ డోంట్ వరీ, విల్ రిమూవ్ దెం. క్యారీ ఆన్. ఎస్ సార్. పోలీసులు! 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 శివయ్యా, ఎక్కడున్నావయ్యా? ఓం అయోధ్యా మధురామాయ కాశీ కాంచవంతిక పురీ ద్వారావతి జయ సప్తైదే మోక్షదాయక సంకాశీ గమిష్యామి తత్రైవ నివసామ్యం భగవాన్ కాశీ వాసవనందవే. బాబు, ఈ అస్థికలు తీసుకెళ్ళి గంగలో కలపండి. ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణి హితాయ జగద్ధిరాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. దివ్యాని యాని తీర్థాని సాగరే సాగరే సర్వదే. పట్టణంలో ₹1 కోటి మోసం చేసి పారిపోయొచ్చావంట. టీవీలో చెప్తున్నానన్నా. పేదోళ్ళకి దొంగ స్థలాలు ఇప్పించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసావంట అన్నా. పోలీస్ కాల్పుల్లో షాప్ వాళ్ళు 10 మంది చచ్చిపోయారంట అన్నా. మా శివయ్య మంచోడే కానీ జనాన్ని ముంచేవాడు కాదు. ఇందులో ఏదో మోసం ఉంది. అన్యాయంగా మా శివయ్యని ఇరికించారు. శివయ్యకి ఏం తెలియదు బాబు. అతను జనం కోసం బతికే మనిషి కానీ జనం మీద బతికే మనిషి కాదు. బాబాయ్, వీడు వాడి మంచి బాబాయ్. చెప్పు, ఆ శివయ్య గారు ఎక్కడ ఉన్నాడో చెప్పు. మా అందరి దగ్గర డబ్బులు కొట్టేశాడు, అక్కడికి పరిపాడు. అక్కడే
శివయ్య మోసగాడు కాదు. బాస్ గారు కాకపోతే కనిపించకుండా అక్కడ పోయారా మా శివయ్య మోసగాడు కాదు. కుటుంబాలు పట్టుకొట్టుకుపోయింది. అందుకని మీరే చంపేస్తారా? కానిస్టేబుల్స్ అమ్మా రోజా, రాములు, శివయ్య ఎవరిని మోసం చేయలేదమ్మా. శివయ్య దేవుడమ్మా, దేవుడు. శివయ్య దేవుడని నువ్వు నాకు చెప్పాలా? జరిగిందంతా నాకు తెలుసు. మీకేం భయం లేదో. శివయ్య ఎక్కడున్నాడు చెప్పు. శివయ్య ఏమైపోయావయ్యా? ఏమైపోయానా? నేను డబ్బు కాచేయడం ఏంటి పెద్దయ్యా? శివయ్య, నువ్వు నిజాయితీ పరుడు అని నాకు తెలియదా శివయ్య? కాకపోతే మన ఇద్దరం ఆ జీకే రాయుడి చేతుల్లో మోసపోయామయ్యా. ఆ స్థలం వాడిది కాదట. అంతేకాదు శివయ్య, వాడు జ్యోతిగాడి మనిషి అని ఈరోజే తెలిసింది. శివయ్య, ఆ జీకే రాయుడిని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఎలాగైనా వాడిని నిలదీసి మన డబ్బు మనం రాబట్టుకోవాలి. ఇప్పుడు వాడెక్కడు